హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము అజయ్ దేవగన్, టబు, అలాగే జిమ్మీ షెర్గిల్ లేటెస్ట్ మూవీ ఔరోమే కహాతా దమ్ అంటే ఇంకెవరిలో ఇంత సత్తా ఉండదు అని. మామూలుగా మూవీ స్టోరీ లైన్ ఎలా ఉంటుందంటే 18 ఏళ్ళు లేదా 22 ఏళ్ళ కిందట అజయ్ దేవగన్, టబు ఎంగేజ్లో 18-20 ఏళ్ళ వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సిచ్యువేషన్లో, బహుశా లేచిపోయే సిచ్యువేషన్లో, హోలీ టైంలో ఒకనొక సిచ్యువేషన్లో అజయ్ దేవగన్ చేత ఇద్దరు చంపబడతారు. ఏదో సమ్ ప్రాబ్లమ్స్, లేదా వీళ్ళ ఇద్దరి మీద అటాక్ చేయడమో, లేదంటే టబును చేర్చడానికో లేదా రేప్ చేయడానికో ట్రై చేయడంలో ఆ సిచ్యువేషన్లో ఏదో చేస్తాడు. ఆ చావుకు తనే కారణంగా ఒప్పుకొని జైలుకి వెళ్తాడు. అది ఎందుకు, ఎవరిని, ఏం కథ అనేది మూవీలో తెలుస్తుంది. 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ లైఫ్తో బయటికి వచ్చిన అతను ఫస్ట్ వచ్చి తనను కలిసిన తర్వాత ఆల్రెడీ తనకు జిమ్మీ షెర్గిల్తో మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే వాళ్ళిద్దరూ కలిసి లివింగ్లో ఉండొచ్చు. చెప్పలేము ఏ విధంగా జరుగుతుంది ఇంకా అనేది. దాని తర్వాత అసలు పాస్ట్లో జరిగిన స్టోరీ ఏంది, ప్రజెంట్లో వీళ్ళు మళ్ళీ కలుస్తారా లేదా, వీటన్నిటికీ జిమ్మీ షెర్గిల్కి ఏం సంబంధం అనేది మూవీ స్టోరీ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు ట్రైలర్లో చూపించినట్టుగా ఫస్ట్ లవర్స్, దాని తర్వాత ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల విడిపోతారు హోలీ టైంలో. మళ్ళీ చివరికి మళ్ళీ 22 సంవత్సరాల తర్వాత దగ్గరగా సేమ్ అదే టైంలో మళ్ళీ కలుస్తారు అనేది స్టోరీ లైన్. మళ్ళీ వీళ్ళకు సమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదంటే అన్నిటికీ జిమ్మీ షెర్గిలే ప్రాబ్లమా అని క్రియేషన్ చేసి మళ్ళీ దగ్గరికి తీసుకొని మళ్ళీ ఇప్పుడు వాళ్ళని కలవకుండా చేయడం తన ప్లాన్. చెప్పలేం ఎలా ఉంటుంది ఏం కథ అనేది. ఇంకా అజయ్ దేవగన్, టబు ఇది రీసెంట్గా దృశ్యం సీక్వెల్స్తో 2 మూవీస్ చేశారు. ఇంకా దానికి పార్ట్ 3 రాబోతుంది. అలాగే ఈ మూవీతో మరోసారి మెప్పిస్తారని అనుకోవాలి. చూద్దాం జూలై 5వ తేదీన.